హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. ఈరోజు చూసారా సూర్యుని ఎలా ఉన్నాడు. ప్రతిరోజు నేను పొద్దున లేవగానే ఫస్ట్ షూట్ ఈ సూర్యుని తీయడమే. తర్వాత ఈరోజు మనం ఒక చిన్న బుజ్జి బ్యూటిఫుల్ హౌస్ మీకు చూపించడానికి అన్వేషణలో ఉన్నాను. కానీ నాకు దారి అయితే తెలియలేదు. ఆ దారి పొడుగుతూ మేము పడ్డ అవస్థలు ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. కాకపోతే ఈరోజు వీడియోలో ఆ బ్యూటిఫుల్ హౌస్ మీకు చూపించలేకపోతున్నాను. దాని బదులు ఒక చిన్న హౌస్ కనిపించింది. ఈ అన్వేషణ అంతా అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఆ బ్యూటిఫుల్ హౌస్ని మీకు చూపిస్తాను. సో ఈ లోపల మేము పడ్డ ఆ అన్వేషణలో ఎలాంటి కష్టాలు అనేటివి మీరు చూసేయండి. ఇక ఎందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా. వీడన్నమాట నా ఊర్లో వచ్చినప్పుడు నా వీడియోగ్రాఫర్. మేము బుజ్జితోడు బాగా మొన్న నన్ను బాగా పట్టేసిందిరా. సో బుజ్జితోళ్ళు కనబడుతున్నాయి కదా. అవునా, ఇంకా బుజ్జితోడా? అవునా, ఇంకా బుజ్జితోడు ఏనుందా? ఇది ఇది 2 వారాలు ఉంటుంది, 2 వీక్స్ 3 వీక్స్. అవునా, అయ్యో వీళ్ళంతా ఎట్లా పోవాలా? ఎక్కలా ఇంటెక్క లేకపోతే అట్ట తిరుక్కొని అట్ట పోవాలా. ఎక్కడ మిషన్ ఎక్కడ చెప్పు. మీ సచివాలయం కాడ అనుకుంటా. ఇప్పుడు ఎట్ట పోదాం ఇటు పోతే కట్ట ఎక్కి అటుగో అటు నేరుగా పోయి ఆడ దిగాల. ఇటు పోతే కింద వెళ్ళొచ్చు. ఆ ముళ్ళ కంపలు దాటుకొని అటు పోయి అటు నుంచి అట్ట ఆడ దాటలేమురా, అక్కడ ఇది ఉంది కదా. ఇటు పోయేది బెటర్. పద చూడండి దారి ఎలా ఉందో చూడండి. మొత్తానికి కంపల్లో రాళ్ళల్లో రప్పల్లో పోతాం. ముళ్ళు ఇక్కడ ఎవరు నడుస్తున్నట్టు ఉండాలి, లేకపోతే ఇంత మాత్రం దారి ఉండదు కదా. ఇక్కడే కదా మొన్న కాలిపోయింది, ఇక్కడే కదా మొన్న స్తంభం కాలిపోయింది. ఇది మా ఊరు గేదెలంతా ఇక్కడే మునుగుతాయి అన్నమాట. సో ఇది మేము చిన్నప్పటి నుంచి కూడా ఒక్కసారి ఎండిపోయింది అనమాట. ఎప్పుడు కూడా ఎండదు ఇది. వావ్, ఏంద్రా దారి లేదేడా? నిన్ను నమ్ముకొని వస్తే ఇంటరే. అమ్మో ముళ్ళుదా, పట్టుకో ఇట్ట గట్టిగా జాగ్రత్త. అమ్మయ్యో, అందుకే మీ అమ్మ చెప్పింది. నువ్వు మొన్న ఎట్టొచ్చావు కదా, అప్పుడు ఎట్టొచ్చావు? మొన్న వచ్చావు కదా, ఎలా వచ్చావు మొన్న? అరే ఇక్కడ బాగా నీకు ఏదైనా ఆయుధం ఇస్తా. ఇది ఆయుధం కాదు, ఇక్కడ గర్రలేదే చూడు. అట్టే ఉండి ఇంకేమన్నా ఇస్తా. అట్టే ఉండరా, ఇంత మనం సాహసం చేయక్కర్లేదురా. ఒరే అసలు ఇక్కడ లేదురా, రే ఇక్కడంతా లేదు. దో ఇది పట్టుకోడ్డా. అట్టే ఉంటాను నేను, అర్థం చేస్తా. దా ఒంగుచ్చి ఒంగురా. మొత్తానికి ఒకటైతే దాటాం.
ఇక్కడ ఎక్కడ ఉందిరా? ఏంటిది? ఏంట్రా ఎక్కడ ఉందిరా దారా? ఉందా? ఇదన్నమాట దారి. ఉందంటావా ఇక్కడ దారి? ఎక్కడ ఉందిరా? ఎక్కడ దిగేది? ఏడొక ఎంట్రన్స్ ఉంది. భద్రం కంప వెనక్కి అనేసి చెప్తా. అయ్యో కింద నుంచాను భద్రం. నేను తీసేదా? అట్లేసిరా? గోడుతో పోయే పని గొడ్డలతో చేస్తావురా? గేట్ వేసేద్దాం. నీకు స్వాగతం పలకడానికి వచ్చిన పందులు. నా తెలీదు. అంత డౌన్లో లేదు. మొత్తం నడిచేసినారు టాక్సీలు. అటు దావ తీసారు, ఇటు దావ తీసారు, అటు దావ తీసారు. అన్ని పక్కల దావ తీసారనమాట. ఇక్కడ బురద కాదు. దాటు. వచ్చేటప్పుడు ఇటు రాకూడదు. వచ్చేటప్పుడు ఇట్టొద్దు. మెయిన్ రోడ్లో పోదాం. చూసారా మేము వచ్చిన రూట్ ఎలా ఉందో? బాగుంది రోడ్డు నడిచేదానికి. దీన్ని కాశీ రత్నాలని చెట్టు ఇది. భలే అందంగా ఉంటుంది ఇది. అలా ఇది ఇల్లుంది. ఇది ఇల్లుంది. ఇది ఎన్ని ఇల్లులు. ఇది ఇక్కడ చూడు, ఇక్కడ గుడిసిందిరా. ఏముండరా? ఎవరిది మే కుక్క? కుక్క ఎవరిదా? అట్రావాలా? సరే ఉండైతే వస్తున్నా. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it.
I got facts over tracks, isn't that? Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. సో చూసారు కదా ఈ హౌస్. సో ఇలాంటి హౌసెస్ చాలా బాగుంటాయి. కాకపోతే వీళ్ళు కొంచెం మెయింటెనెన్స్ బాగుంటే కనుక, అంటే చుట్టూ చెట్లు అలాంటివి ఉంటే కనుక ఇంకా చాలా అందంగా కనిపిస్తాయి. సో నేను మీకు చూపించాలనుకున్న ఆ బ్యూటిఫుల్ హౌస్ని కొంచెం షేర్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనం ఆ బ్యూటిఫుల్ హౌస్ని చూద్దాం. సో మన ఇంటికి వస్తాడు కదా సీను, సో వాళ్ళ హౌసే అది. సో దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. సో ఇదన్నమాట ఈ స్మాల్ హౌస్ వాళ్ళది. తను చాలా బ్యూటిఫుల్గా పెట్టుకుని ఉంది లోపల. సో అది మనం ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బయట చూస్తేనే అర్థమవుతుంది మనకు, ఇంటిని చూసి ఇల్లాలు చూడాలి అన్నట్టు. ఇల్లు చూస్తేనే లక్ష్మీదేవి కళ ఉట్టిపడేలా ఉంది. సో మనం నెక్స్ట్ వీడియోలో మొత్తం షేర్ చేస్తాను, ఇది ఎలా ఉంది, సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఓకే ఫ్రెండ్స్, సో మొత్తానికి మా అన్వేషణ లాస్ట్కి హౌస్ కనుక్కున్నాం. తను కొత్తగా ఇటువైపు వచ్చాడు, నాకైతే తెలియదు. సో మొత్తానికి మేమే జస్ట్ ఏదో ఒక సూచాయిగా ఒక గుడ్డి గుర్తెత్తి చెప్పాడు, దాని ప్రకారం మేము అన్వేషించి మరీ ఆ హౌస్ని కనుక్కున్నాం. సో మొత్తానికి ఈ హౌస్ని నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.